మా ఇద్దరి స్నేహం, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వారు బీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నది. ఒక పరస్పర గౌరవం, పరస్పర నమ్మకం, పరస్పరమైన ప్రేమతో 18 ఏళ్ళుగా నాకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ తన స్నేహంతో, తన ప్రేమతో ఎప్పటికప్పుడు నాకు ఈ ఓటమి తర్వాత కూడా ధైర్యాన్ని నిలిపోసిన మా సోదరుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి గారికి, గౌరవనీయులు తమ్ముడు వెంకటరామరెడ్డి అన్న నాకు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, విజయుడు ఎమ్మెల్యే అవుతాడు, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, నువ్వు టికెట్ ఇవ్వాలా అంటాడు. నేను అప్పటికి విజయుడిని ఎక్కువ కలవాలి. అది వెంకటరామరెడ్డి అని ఏం చేసినాడు తెలుసా, తన ఫోన్ తీసినాడు, ఫోన్ తీసి అందులోకి వెళ్ళి ఫోటో చూపెట్టాడు, విజయుడు ఫోటో చూపెట్టి, చూడు ఎంత గ్లామరస్, ఎంత అందంగా ఉన్నాడో చూడు, అందరూ కొట్టి కోసం 3 గంటల మీ ముందుకు వచ్చిన పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఉమ్మడి పాలమూరులో 14 సీట్లుంటే 2 సీట్లు గెలిచినాం మనం ఈసారి. అందులో 2 నడిగడ్డలోనే గెలిచినాము. ఏం జరుగుతుందో అక్కడ అని అడిగినాం. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు మా వాళ్ళని కలవాలా, వాళ్ళే చెప్తారు, నేను చెప్పేది ఏం లేదు, గద్వాల్ రా, అలంపూర్ రా, ఇక్కడ మా మట్టి వాసన చూడు, మా వాళ్ళ సత్తా చూడు, మా వాళ్ళ కమిట్మెంట్ చూడు, చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పి చెప్పినాడు. మరి ఎప్పుడు రావాలని అడిగింది, ఆ అమ్మవారు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే వస్తామని చెప్పినాడు. జోగులాంబ అమ్మవారు ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే వస్తావు అన్నాడు. అన్నట్టుగానే మొన్న 18 తారీఖు నాడు మీటింగ్ పెట్టుకున్నాం నిజానికి. కానీ అనుకోకుండా అదే రోజు కేసీఆర్ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం వల్ల ఆ సమావేశం వాయిదా పడ్డది. ఇట్లా ఈ రోజు 23 తారీఖు నాడు మనం కలుసుకోవాలని రాసింది. అందుకే ఇవాళ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. ఇవాళ దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 14 సీట్లుండే ఉమ్మడి పాలమూరులో 2 సీట్లుండే నడిగడ్డలో 2ంటికి 2 గెలిపించి 100కు 100% రిజల్ట్ తెచ్చిన అలంపూరు గద్వాల తాలూకా కార్యకర్తలకు హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనని మనమే అభినందించుకోవాలని చెప్పి కోరుతాం. ప్రతికూల పరిస్థితులున్నా, చుట్టూ ఏం జరిగినా ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం బలంగా మీరందరూ పనిచేసినారు కాబట్టి ఈ ప్రాంతంలో
2 చోట్ల కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిచొచ్చినాం. సరే, దురదృష్టం మనం అనుకున్నాం కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రంలోని రైతులు కానీ పేదలు కానీ వారికి ఇచ్చిన హామీలు సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎట్లయితే కొనసాగించినామో దాన్ని మరింత బలంగా కొనసాగిస్తూ ముందుకు పోవాలి అని ఒక నమ్మకంతో గట్టిగా పనిచేసినాం. సరే, దురదృష్టం 39 సీట్లు గెలిచిన 14 సీట్లు వెంట్రుక వాసి తేడాలో పోయినాయి. 14 సీట్లలో చాలా స్వల్పమైన తేడాతో 3000, 2000, 1000 ఓట్లు, 4000, 5000, 14 సీట్లు పోయినాయి. ఆ 14 సీట్లలో కనీసం 6 గెలిచినా 7 గెలిచినా ఇవాళ మనం గవర్నమెంట్లోనో లేకపోతే ఇంకో పాత్రలోనో ఉండే పరిస్థితి. ఏమైనప్పటికీ 10 ఏళ్ళు ప్రజలు మనకు ప్రభుత్వాన్ని నడుపుమని బాధ్యత ఇచ్చినారు. ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహారం చేయండి, ప్రజల తరపున పోరాటం చేయండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏమేమి జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ద్వారా పదవులు పొంది పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పదవులు పొందిన వారు ఒక్కొక్కరుగా జారుకుంటా ఉన్నారు. చూస్తూ ఉన్నారు మీరు. నేను వాళ్ళ పేర్లు నేను చెప్పడం బాగుండదు కానీ ఒక్కొక్కరు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం పొందిన వాళ్ళు జారుకుంటా ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజు మాటలతో, పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టు రోజు సూటిపోటి మాటలతో 70 ఏళ్ల వయసులో ఉండే కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని సూటిపోటి మాటలతో, దివాలాకోరు విమర్శలతో ప్రతిరోజు టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు మన నాయకుడు కేసీఆర్ గారికి స్వయాన ఆరోగ్య సమస్య వచ్చింది, కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పటికి కూడా కర్ర పట్టుకుని మరి నడిచే పరిస్థితి ఉన్నది. ఇంకోవైపు స్వయాన ఆయన కుమార్తె మా చెల్లి కవితమ్మని మరి మోడీ గారు తీసుకొని పోయి ఢిల్లీలో జైల్లో పెట్టినాడు. ఈ వాతావరణంలో ఎన్ని కష్టాల నడుమ నిజానికి మన పార్టీని ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతూ ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది, రమ్మన్నది. మీరు రండి, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాము. ఇదివరకు నిరంజన్ రెడ్డి గారు పదవి చేసినారు 2014 నుంచి 19 దాకా. ఆ పదవి మీకు ఇస్తాము, కేబినెట్ ర్యాంక్ ఇస్తాము, మీరు పార్టీలోకి రండి అడిగినారు. ఆయన వద్దన్నాడు, నేను రానని చెప్పినాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు. నాకు వద్దు, నాకు అధికార లాలస కానీ లాలుచి కానీ లేదు, దాన్ని కూడా వద్దన్నాడు. చివరికి ఆయనకి చెప్పి పంపినారు. మన రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. నాగర్ కర్నూలు ఉన్నది, వరంగల్ ఉన్నది, పెద్దపల్లి ఉన్నది. మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము, మా పార్టీ తరఫున నిలుచుకోండి, డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము, మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫర్ ఇస్తే అధికారాన్ని కాదని, అధికార పార్టీని కాదని, వాళ్ళ ప్రలోభాలను కాదని ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట. ఆనాడు ఒక ఉన్నతాధికారిగా, ఏనాడు మత్సలేని జీవితం, అవినీతి ఆరోపణలను ఎదుర్కోవాలి, పిల్లలకి చదువు చెప్పాలి, నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి, ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం, ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలను పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిముత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాళ్ళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు, రేపు మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఎన్ని అద్భుతాలు ఢిల్లీ వేదికగా చేస్తాడు మన కోసం, మన
మన నాగర్ కర్నూలు పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పుడే అన్న వెంకటరామరెడ్డి అన్న అన్నారు, అలంపూర్ అనేది మాకు ముఖ్యమైన కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, అవి చేయాలా. అందులో ముఖ్యంగా ఈ రాయచూరు పోయే రోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని జాతీయ రహదారిగా చేయాలనే మాట వెంకటరామరెడ్డి అని చెప్తా ఉండేది. నేను ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, సోదరుడు వెంకటరామరెడ్డి గారు విశేషమైన రాజకీయ అనుభవం, విశేషమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు. అదేవిధంగా తమ్ముడు విజయ్ కూడా చక్కగా ఈ మధ్యనే ఎమ్మెల్యేగా గెలిచి యువకుడుగా ఉత్సాహవంతుడుగా ప్రజల్లో ఉంటున్న నాయకుడు. వారితో కలిసి గట్టిగా మీరు కూడా అలంపూర్కు బ్రహ్మాండమైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి కూడా ప్రవీణ్ అన్నను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తారు అనే టాకు మనం అభ్యర్థిగా డిక్లేర్ చేసినట్టు నుంచి అయింది. నేను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇవాళ ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి తప్పకుండా మనవాడు, మనలో ఒకడు. గతం మర్చిపోదాం, గతం అనవసరం. ఈరోజు ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్ అభ్యర్థి. కాబట్టి రేపు మీకు పాలమూరుకి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక అదృష్టం పడుతుంది. ఒకవైపు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఒక శాసన మండలిలో గొంతు విప్పి మీకోసం కొట్లాడడానికి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు. ఎమ్మెల్యేగా తమ్ముడు విజయుడు శాసనసభలో పోరాటం చేయడానికి మీకోసం తమ్ముడు ఉన్నాడు. ఆయన కూడా గట్టుడు, ఆయన తక్కువడు కాదు. నేను శాసనసభలో చూస్తా ఉన్నా, విజయుడు గొంతు కూడా గట్టిదే, ఇంకా ఇవ్వలేదు గొంతు, కానీ నేను విన్నాను, గట్టిగానే మాట్లాడతాడు. మూడో వైపు రేపు అన్న పార్లమెంట్ సభ్యుడిగా ప్రవీణ్ అన్న గెలిస్తే లోక్సభలో కూడా అలంపూర్ గొంతు, లోక్సభలో కూడా దద్దరిల్లే విధంగా మాట్లాడి మన ప్రాంత సమస్యలను పరిష్కారం చేసే నాయకుడు రాబోతా ఉన్నాడు. ఇలా వనపర్తికి దురదృష్టవశాత్తు పక్కన నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ వారు దురదృష్టవశాత్తు ఓడిపోయినారు. అక్కడ ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, పార్టీకి ఎంపీ లేరు. కానీ అలంపురానికి అదృష్టం ఉంది. ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. రేపు మీరు గెలిపిస్తే మంచి మెజారిటీతో ఎంపీ కూడా మీ అలంపూర్ అభ్యర్థి నాగర్ కర్నూలు ఎంపీ కాబోతా ఉన్నాడనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్తారు, ఒకసారి మోసపోతే తప్పు మోసం చేసిన వాడిది అవుతుంది. రెండోసారి మోసపోతే మాత్రం అదే వ్యక్తి చేతుల్లో తప్పు మోసగించబడ్డ వాడిది అవుతుంది తప్ప మోసం చేసిన వాడిది కాదు. మీరు సినిమాలు చూస్తారా? అందరూ సినిమాలు చూస్తారా? చూడరా? ఇక్కడ తక్కువ. బాహుబలి చూసిండ్రా? బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చూసి 2 చూసిండ్రా? చూడలేదా? చూసిండ్రు కదా. ఎట్లా ఉందంటే ఈ మధ్యన సినిమాలు సీక్వెల్స్ గా వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 భాగాలుగా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు కూడా భాగాలుగానే ఇన్స్టాల్మెంట్లలో విడుదల వారికి వస్తున్నాయి. మోసం పార్ట్ 1 ఏంటిది? ఇంతకుముందు అక్కడి నుంచి తమ్ముడు అరుస్తున్నాడు, వెంకటరామరెడ్డి అని మాట్లాడుతున్నప్పుడు, అన్నా రుణమాఫీ కాలేదన్నా ఇంకా అరుస్తా ఉన్నాడు. వాస్తవం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? నేను గెలిచిన మరుసటి రోజే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీ నేను చేసేస్తా. మీరు పరుగున పోయి, ఇప్పుడు ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే పరుగున బ్యాంకుకు పోండి, 2 లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడా లేదా? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా పోయింది, రేపు మే 9 కూడా రాబోతా ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలు పెట్టినాడు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2. ఏంది పార్ట్ 2? ఆగస్టు 15కి ఎత్తారంట. రైతు బంధే చక్కగా ఏనోడు, రైతు బంధు ఏనికి ఆపసోపాలు పడ్డోడు 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనమేమన్నా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి అదే మనిషి చేతుల్లో మోసపోతే తప్పు మనదవుతుంది తప్ప తప్పు రేవంత్ రెడ్డిది కాదు. అయినా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు,
చాలా నిజాయితీగా చెప్పినాడు. ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు, అందుకే మేము వాళ్ళని మోసం చేస్తాము అని చాలా నిజాయితీగా చెప్పినాడు. చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టినాడు. తులం ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ, బస్సు ఫ్రీ, రుణమాఫీ 2 లక్షలు, నెలకు ముసలోళ్ళకి 4,000, కేసీఆర్ ముసలాయనకే ఇస్తున్నాడు, ముసలమ్మ గుడిస్తేనే 4,000, కోడల పిల్ల ఉంటే 2,500, స్కూటీలు ఫ్రీ, రైతు కూలీలకు 12,000, చెప్తా పోతే ఆటో డ్రైవర్లకు 12,000, 420 హామీలు ఇచ్చినాడు. 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? సెక్రటేరియట్కి వచ్చినాడు. వచ్చి అయ్యో నేను ఇక్కడ లంకె బిద్దెలు ఉంటాయనుకుని వస్తే కానీ దాన్ని ఖాళీ కుండలే ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, మీ నడిగడ్డ సంగతి నాకు తెలియదు కానీ మీరు చెప్పాలి. లంకె బిద్దెల కోసం గడ్డపారం పట్టుకొని తట్టాపారం పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి తిరిగేది ఎవరు? పాడుబడ్డ కోటల చుట్టూ ఎవరు వినబడతలా? మరి నాకు తెలియదు ఈయన ఏం చేసేదో ఇదివరకు, కానీ ఇక మరి లంకె బిద్దెలు ఉన్నాయా లేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న నా మహబూబ్ నగర్ పోయినాడు. మహబూబ్ నగర్ పోయి అక్కడ ఇంకా దారుణంగా మాట్లాడినాడు. పెద్దలు కేసీఆర్ గారిని సరే నానా మాటలు అంటున్నాడు, మీరు చూస్తూ ఉన్నారు, నేను అవి చెప్పను. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నాడు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. మొన్న మధ్యనే సూర్యాపేటలో బస్సులు బాగా బిజీ అయినాయి, మీకు తెలుసు, బస్సులో రష్ ఎక్కువైంది. ఫ్రీ బస్సు కాబట్టి లేడీస్ ఎక్కుతున్నారు. నీకు దండం పెడతారా నాయన ఆరోగ్యం కొద్దిసేపు లొలిపెట్టు చెప్తాను లొలిపెట్టు. అయితే సూర్యాపేటలో మొన్న మధ్యన బస్సులో బాగా రష్ ఉంది. ఆ రష్లో మరి ఒక తమ్ముడు జేబు దొంగ, జేబులు కొట్టేటోడు ఏదో జేబులు కొడుతూ దొరికిపోయినాడు. దొరికిపోయిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు. బస్సులో ఆయన పట్టుకొని అప్పచెప్పినారు పోలీసులకు. అప్పచెప్తే పోలీసులు పట్టుకున్నారు. నేను చేయలేదు, దొంగతనం చేయలే అన్నాడంట. వాడు జేబులు ఎత్తికితే జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరికితే పోలీసుడు అన్నాడంట, ఏమైనా నువ్వు జేబు దొంగ కాకపోతే జేబులో కత్తెర ఎందుకు పెట్టుకున్నావు అని అడిగినాడంట. వాడేం చెప్పినాడంటే తెలుసా? సార్ రేవంత్ రెడ్డి కూడా పెట్టుకొని తిరుగుతున్నాడు సార్, ఆయన పోయి అడుగు సార్ అన్నాడు. ఒక ముఖ్యమంత్రి నేను జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తారా ఎవరన్నా? ఇట్లా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. రుణమాఫీ గురించి మాట్లాడాడు. ఏమైనా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఏదంటే మాట్లాడాడు, కానీ చాలా మాటలు మాట్లాడుతున్నాడు మన మీద. మగవాడివైతే 1 సీటు గెలువు అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారిని పట్టుకొని, మన పార్టీని పట్టుకొని. నేనంటా ఉన్నా, నేను రేవంత్ రెడ్డి గారి భాషలో ఎక్కువ మాట్లాడను, కానీ అలా మాట్లాడక తప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు నీ భాషలోనే చెప్తున్నా, నా భాష కాదు. మగాడివైతే నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు, అప్పుడు మగాడివైతే 1,67,00,000 మంది ఆడకూతురులకు మాటిచ్చినావు. నెలకు 2,500 రూపాయలు ఇస్తానని మాటిచ్చి ఓటేయించుకున్నావు. మగాడివైతే నెలకు 2,500 రూపాయలు చెప్పినావు కదా నువ్వే. నెలకు 4,000 ఇస్తున్నా, కేసీఆర్ గారు ఒకరికే ఇస్తున్నాడు ముసలమ్మకి, నేను ముసలమ్మకి ముసలాయనకి ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 నువ్వే కదా చెప్తివి. మగాడివైతే 46 లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి, వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలకు కానీ భర్తలకు కానీ నెలకు 4,000 రూపాయలు వేసి అప్పుడు చెప్పు నువ్వు మగాడివైతే. మగాడివైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, చేయమన్నావు కదా, ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఇస్తానంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, కౌలు రైతులకు రైతు బంధు అంటివి, రైతు భరోసా అంటివి. ఏమాయ మరి ఇవన్నీ 100 రోజుల్లోనే అన్ని గ్యారెంటీలు చేస్తా అని నమ్మబలికి ఇవాళ వచ్చి మోసపు మాటలు మళ్ళొక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వస్తాడు రేపో మాపో నాగర్ కర్నూలుకి వస్తాడు, ఈ పార్లమెంట్కి వస్తాడు, అలంపూర్కి వస్తాడు. రేవంత్ రెడ్డి గారు కొత్త పంతా ఎంచుకున్నాడు. ఏమంటే ఏ గుడికాడికి పోతే ఆ గుడికాడ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు. నిన్న యాదగిరిగుట్ట పోయినాడు, లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అని లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసినాడు. నిజామాబాద్ పోయినాడు, బాసర సరస్వతి తల్లి సాక్షిగా అని అక్కడ బాసర అమ్మవారి మీద అక్కడ ఆమె మీద పెట్టినాడు. వేములవాడ పోయినాడు, రాజరాజేశ్వర స్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తా అన్నాడు. నాకైతే భయం అవుతున్నది. ఇక్కడికి కూడా వస్తాడు, జోగులాంబ తల్లి సాక్షిగా
ఇక్కడ కూడా మాట్లాడతాడు. మోసపోకండి, మోసం పార్ట్ 1 అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల కోసం, మోసం పార్ట్ 2 పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రారంభించినాడు. తప్పకుండా మనం ఆ మోసాన్ని జయించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ నియోజకవర్గంగా వస్తే, నాగర్ కర్నూలు పార్లమెంట్కి వస్తే పోటీ పడుతున్న 3 అభ్యర్థులను ఒకసారి చూడండి, ఆలోచించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కంటే మెరుగైన అభ్యర్థి ఉన్నాడా పార్లమెంట్ పోటీలో? రేపటి రోజున మనం గర్వంగా చెప్పుకోవాలన్నా వద్దా? ఇగో ఈయన మా పార్లమెంట్ సభ్యుడు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్లమెంట్ సభ్యుడు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ప్రవీణ్ అన్న పార్లమెంట్ పోతే ఉంటారు. అదే వేరే వాళ్ళు పోతే ఆ పరిస్థితి ఉండదు. పైరవీలు చేయడానికి, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పంపే బ్యాగుల సంచులు మోయడానికి, బ్యాగులు మోయడానికి ఆయన వనికొస్తాడేమో కానీ పార్లమెంట్ లో ఉండే ప్రజల కష్టాలు అక్కడ ఢిల్లీలో వినిపించేదానికి మాత్రం పనికిరాడు. ఒక్క అధికారిగా ఉన్నప్పుడే, పోలీస్ అధికారిగా ఉన్నప్పుడే ప్రవీణ్ కుమార్ గారు బ్రహ్మాండంగా పనిచేయగలిగినాడు. మరొక పార్లమెంట్ సభ్యుడైతే ఎంత సమర్థవంతంగా పనిచేస్తాడో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి మా కృష్ణమోహన్ రెడ్డి అని పిలిచినాడు. ఎక్కడికో గద్వాలలో సభకు పోతుంటే నేను, నిరంజన్ రెడ్డి గారు, మేమందరం ధరూరులో ఆనాడు ఓ పత్తి చేనులో 50-60 మంది రైతులు కనబడ్డారు. పలకరిద్దామని పోతే పాలమూరు అంటేనే ఒకప్పుడు వలసల జిల్లాగా పేరు. యాడికి పోయిన దేశంలో ఎవరు కనబడతారయ్యా కన్స్ట్రక్షన్ సైట్లో అంటే పాలమూరు లేబర్ అనేది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూలీలు ఉంటే కూలీలతో మాట్లాడి పోయినాం మేము ధరూరులో. ఆడపోతే 50 మంది ఉన్నారు. ఇది ఎప్పుడు నేను చెప్పేది ఒక 5-6 ఏళ్ల కిందట. ఆ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో జరిగిన సంఘటన. 50-60 మంది ఉంటే అందరినీ పిలిచినాం. పిలిచి ఏ ఊరమ్మా మీదని అడిగారు. నేను అనుకున్నా కొంతమంది ఆలపూర్లో ఉండింటారు, కొంతమంది పక్కనే మన నారాయణపేటలో అక్కడి నుంచో ఇక్కడి నుంచో మన వాళ్ళే ఉండింటారంటూ. కానీ వాస్తవం ఏంటంటే ధరూరులో ఆ రోజు నేను కలిసిన కూలీలు కొంతమంది కర్నూలు వాళ్ళు, కొంతమంది రాయచూరు వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ మన తెలంగాణకు వచ్చి పుట్టగడుపుకునే పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చిన మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించండి. వెంకటరామరెడ్డి అని చెప్పినాడు ఇప్పుడే, కేసీఆర్ నీళ్ళకు బాధ లేదు, కేసీఆర్ 10 ఏళ్ళు కరెంటు బాధ లేదు, కేసీఆర్ 10 ఏళ్ళు రైతు బంధుకు బాధ లేదు. ఈ ఫోన్లు టింగ్ 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 అని మోగుతూ వారం రోజుల్లోనే 7,600 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో లంచంగా పడేది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు కోసమే అడుక్కునే పరిస్థితి వచ్చింది. నీకు పడ్డదా రైతు బంధు అంటే నీకు పడ్డదా అని రైతులు ఒకరు చూసుకునే పరిస్థితి వచ్చింది. రుణమాఫీ సంగతి దేవుడెరుగు, 10,000 పోయి 15,000 అవుతుంది అనుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు అని తలకాయ పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే సోదరుడు ఎమ్మెల్సీ గారు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, వెంకటరామరెడ్డి గారు, విజయుడు గారు, మన గవర్నమెంట్ గాని వచ్చింటే ఈసారి ఆర్డీఎస్ నెట్టెంపాడు పూర్తి చేసి ఈ ప్రాంతంలో రోడ్లు, కొన్ని విద్యాలయాలు కూడా తెచ్చుకోవాలనుకున్నాం. తప్పకుండా అది చేయాలా మీరు అని చెప్పి వారు చెప్తా ఉంటే నాకు ఇంకో మాట కూడా వెంకటరామన్ నా చెవులో చెప్తా ఉన్నాడు. 8-10 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలిస్తే, 8-10 పార్లమెంట్ సీట్లు కనుక గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా చాలా మార్పులు వస్తాయి. తప్పకుండా మీ కలలు నెరవేర్తాయని మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు, గ్రామాల్లో కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు. రైతు బంధు రాలేదు, రైతు భరోసా అన్నారు, భరోసా దిక్కులేదు. అదే మాదిరిగా రుణమాఫీ జరగలేదు. మరి అదే మాదిరిగా ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు మరి ఎప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుందో కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇది పరిస్థితి. అదే మాదిరిగా మహిళలు ఇవాళ కోపంగా ఉన్నారు. అరే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సవ్యంగా జరిగేది. ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. నెలకు 2,500 అన్నాడు, పెన్షన్లు పెంచుతానన్నాడు, ఇంకా ఏమేమో చెప్పినాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు ఫ్రీ అన్నాడు, 100 రోజుల్లో అన్ని చేస్తా అన్నాడు. ఇవాళేమో కథలు చెప్తున్నాడు అని చెప్పి మహిళలు కోపంగా ఉన్నారు, విద్యార్థులు కోపంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 రోజుల్లో మోసకారి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు ప్రవేశ పరీక్షలు జరిగి, ఆనాడే మొత్తం అపాయింట్మెంట్లు జరిగి, కాగితాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటుంటే విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు కోపంగా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, ఇంతవరకు
ఉద్యోగాల ఊసులేదు. నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో ఒకటే, కాంగ్రెస్ మీద భ్రమలు 100 రోజుల్లోనే పోయినాయి. ఇక మరొక పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఈ మధ్యన వాళ్ళు కొంత అక్కడ ఇక్కడ ఎగురుతా ఉన్నారు, దుంకుతా ఉన్నారు. ఏమయ్యా 10 ఏళ్ళు మోడీ గారు ఏం చేసినారు అంటే చెప్పనికే ఏం లేదు. తెలంగాణకి ఏం చేసినాడో చెప్పమంటే ఎవడు చెప్పడు. పోనీ భారతదేశానికి ఏం చేసినారో చెప్పండి అంటే చెప్పరు. పోనీ మా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మా అలంపూర్ తాలూకాకి ఏం చేసినారు, మా గద్వాలకి ఏం చేసినారంటే చెప్పనికే ఏం లేదు. అందుకే ఒకటే ఒక స్లోగన్ వాళ్ళది, జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్. శ్రీరాముతోన మనకేం పంచాయతీ లేదు, శ్రీరాముతోన మనకేం పంచాయతీ లేదు. రాముడు దేవుడు, రాముడు దేవుడు, అందరివాడు. ఆయన ఏం బీజేపీ వాడు కాదు, అందరివాడు. అందుకే నేను మీకు ప్రార్థించేది, కృష్ణా జలాలలో పక్కనే ఉన్నది కృష్ణా నది. కృష్ణా జలాలలో 10 ఏళ్ళు కూడా ఈ ప్రధానమంత్రి గారు మనం ఎన్నిసార్లు అడిగినా మా వాటా తేల్చు స్వామి, మాకెన్ని నీళ్లు రావాలా, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు రావాలా తేల్చు అని గట్టిగా డిమాండ్ చేసినా ఒక ఉత్తరం కూడా రాయలేదు ఈ ప్రధానమంత్రి. మన 5 మండలాలు భద్రాచలంలో గుంజుకొని పోయి బలవంతంగా ఆంధ్రలో కలిపినాడు ఇదే ప్రధానమంత్రి. ఈ 10 ఏళ్లలో ఒక్క స్కూల్ కూడా మంజూరు చేయలేదు ఈ ప్రధానమంత్రి మన తెలంగాణకి. 10 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడే వెంకటరామన్ అన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి గారి కాడ గద్వాలలో కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెట్టినారన్నారు. ఒక గద్వాలలో కాదు, రాష్ట్రం మొత్తంలో 33 మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒకటి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ మొత్తం దేశంలో ఎక్కడ మెడికల్ కాలేజీలు ఇచ్చినాడో లేదో నాకు తెలియదు, కానీ మన కాడ మాత్రం, మన తెలంగాణలో మాత్రం ఒక్క విద్యా సంస్థ కూడా, ఒక్క స్కూల్ కూడా మంజూరు చేయని దుర్మార్గుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఏం చేసినావయ్యా తెలంగాణలోని పేదలకు, భారతదేశంలోని పేదలకు అంటే చెప్పేదానికి ఏమీ లేదు. ఆ రోజు గుర్తుండాలా మీకు, ఇదే నరేంద్ర మోడీ గారు 2014లో ఏమన్నారు, అందరూ జన్ధన్ ఖాతాలు తెరవండి, నేను 15 లక్షల రూపాయలు మీ ఖాతాల్లో వేస్తా అన్నాడు. పడ్డాయా ఎవరికైనా 15 లక్షలు? పడ్డాయా? ఏం నడిగడ్డలో మీ అందరికి సీక్రెట్గా పంపిండే ఏమి? మాకైతే ఎవరికి రాలా. 15 లక్షలు వేస్తానన్నాడు ఖాతాలో. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. ఏమీ లేవు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా భారతదేశంలో 2022వ సంవత్సరం కల్లా అన్నాడు. కష్టాలు మాత్రం రెట్టింపు చేసినాడు, డబుల్ చేసినాడు. ఆదాయం మాత్రం రెట్టింపు ఎక్కడ కాలేదు, గుజరాత్లో కూడా కాలేదు. ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి ఇంటికి నల్ల పెడతా అన్నాడు. ఇంకా చాలా చెప్పినాడు. ఏమైనా చేసినావా 10 ఏళ్లలో నీకు ఎందుకు ఓటేయాలన్నాయా అంటే అవి ఏం చెప్పడు. మాట్లాడితే కేవలం మతం పేరు మీద రాజకీయం, దేవుడిని అడ్డం పెట్టుకొని నాకు ఓట్లేయండి అని చెప్పడం. మనం కట్టలేదా యాదగిరిగుట్ట? మనం కట్టలేదా యాదగిరిగుట్టలో దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మాండంగా కేసీఆర్ గారు అందరూ కూడా ఆశ్చర్యం పొందే విధంగా, ఆశ్చర్యం పొందే విధంగా బ్రహ్మాండమైన దేవాలయం కట్టినాడు. కానీ రాజకీయం చేయలేదే మనం. అక్షింతలతో రాజకీయం. అక్షింతలు వచ్చినాయి అందరికీ? అక్షింతలు అందరికి వచ్చినాయా లేవా? మోడీ గారేమో అక్షింతలు పంపినాడు. కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా? మోడీ గారు అక్షింతలు పంపితే కేసీఆర్ గారు దేశం మొత్తానికి సరిపడే విధంగా 3.5 కోట్ల వరి ధాన్యం మొత్తం దేశానికి పంపిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే మనమేమో దేశం గురించి ఆలోచించినాం, దేశాభివృద్ధి గురించి ఆలోచించినాం, రైతుల గురించి ఆలోచించినాం, పేదల గురించి ఆలోచించినాం, సంక్షేమం గురించి ఆలోచించినాం. దయచేసి నేను మీతో కోరేది ఒకటే, వాళ్ళ సమర్థుడు, విద్యావంతుడు కేసీఆర్ గారు కష్టంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచి వచ్చిన మీ ఆలంపూరు ముద్దుబిడ్డ ప్రవీణ్ కుమార్ గారు, ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకప్పుడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి గతం గతః మనం భవిష్యత్తు గురించి ఆలోచించేద్దాం. పార్లమెంటులో రేపు మనవాణ్ణి కూర్చోబెట్టుకుంటే మీ ఆలంపూర్కి మేలు జరుగుతుంది. ఎమ్మెల్సీ మీఓడే, ఎమ్మెల్యే మీఓడే, ఎంపీ కూడా మీఓడే అయితే మీకు మీ పార్లమెంట్కి కూడా లాభం జరుగుతుంది. రేపు మీ కార్యకర్తలకు, నాయకులకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, వెంకటరామన్న ఎట్లాగున్నాడు, ఆయన చాలా మొండోడు, మిమ్మల్ని చూసుకుంటాడు, నాకు కూడా తెలుసు. కానీ మీకు ఇంకొక రెండు కొత్త శక్తులు కూడా మీకు తోడవుతాయి. ఎమ్మెల్యే గారు తోడుగా, ఎంపీ గారు కూడా మీకు తోడవుతారు. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరిలో బాధ ఉంది, అయ్యో మేము అలంపూర్ గెలిపించుకుంటుమి, గద్వాల గెలిపించుకుంటుమి, కానీ ప్రభుత్వం రాకపోయా అనే బాధ ఉన్నది. ప్రభుత్వం వచ్చినట్టే ఇంకా చాలా పనులు చేసేది ఉండే, అవన్నీ అయిపోతున్నాయి కదా అని బాధ ఉంది. ఆ బాధ పోవాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు తెలంగాణలో మన చేతుల్లో మన పార్టీకి ఒక్క 10 ఎంపీలు గెలిపించి మాకు అప్పచెప్పండి.
తప్పకుండా రాజకీయంలో చాలా మార్పులు వస్తాయి. మీరు అనుకునే మార్పులు అన్ని కూడా జరుగుతాయి. దయచేసి అది గమనంలో తీసుకోండి. పాత పంచాయతీలు, మన మధ్యలో ఉండే వైరుధ్యాలు, గ్రామాల్లో ఉండే చిన్న ఇబ్బందులు ఈ అంతటా ఉన్నాయి. మా సిరిసిల్లలో ఉన్నాయి, అలంపూర్లో ఉన్నాయి, వనపర్తిలో ఉన్నాయి, గద్వాలు ఉంటాయి, అంతటా ఉంటాయి. ఎట్లుంటాయంటే గ్రామ రాజకీయాలు, ఇప్పుడు అలంపూర్లోని ఏదైనా ఊళ్ళో, ఐజ మండలంలో ఏదైనా ఊళ్ళో ఓ పెద్ద వెంకటరెడ్డి ఉంటాడు, ఓ చిన్న వెంకటరెడ్డి ఉంటాడు. పెద్ద వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉంటే చిన్న వెంకటరెడ్డి వేరే కాడు ఉంటాడు, అక్కడ ఉండడు, పాలిపగా. ఇంకో పక్క ఊరికి పోతే, గద్వాలకు పోతే ఒక పెద్ద నాయుడు ఉంటాడు, ఒక చిన్న నాయుడు ఉంటాడు. పెద్ద నాయుడు ఒక పార్టీలో ఉంటే చిన్న నాయుడు ఇంకో పార్టీలో ఉంటాడు. ఇవాళ పరిపాటి. మీరు దయచేసి నేను కోరేది ఏమిటంటే, ఈ సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్ చేసిన మోసం, మరొక వైపు బీజేపీ చేసిన ద్రోహం, ఈ రెండిటికి నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి, మన నాయకుడు కేసీఆర్ గారికి మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో ఇవాళ మనం ఆలోచించాల్సింది, మనం ముందుకు పోవాల్సింది ఒకటే ఒక్క నినాదంతో, ఒకటే ఒక్క ఆలోచనతో. కులం లేదు, మతం లేదు, ఏది లేదు. మళ్ళీ తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండాలి అంటే, తెలంగాణ రేపు మళ్ళీ ఒక్కసారి మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే ఈ గులాబీ కండువానే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. నాకు వెంకటరామరెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అలంపూర్ తాలూకాలో ఇంతటి ఎర్రటి ఎండలో కూడా ఇంతమందిని పిలిచి, ఇంతమంది మా అన్నదమ్ములను పిలిచి ఇంత చక్కటి సమావేశం ఇంత ఆలస్యమైనా కూడా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పకుండా మన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని కోరుకుంటూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, ఇంకొద్దిగా గట్టిగా, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. హాయ్, ఇది ఒక కత్తి. దిస్ ఇస్ అ నైఫ్. ఈ కాన్సెప్ట్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ అ బ్యాడ్ స్టాక్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎప్పుడైతే ఒక షార్ప్ నైఫ్ పడుతూ ఉంటుందో